లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు విజయవాడ నగరవాసులా? మీ వీధిలో చెత్త పెరిగిపోతుందా? రోజుల తరబడి ఎదురు చూస్తున్న చెత్త వాహనాలు రావడం లేదా? ఎన్నడూ లేనిది చెత్తపై పన్ను సైతం చెల్లించినప్పటికీ కనుచూపు మేరలో కూడా చెత్త వాహనాలు కనపడకపోవడానికి కారణమేంటి? గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఆ 2600 వాహనాల పరిస్థితి ఏంటి? అసలు వాహనాలు ఎక్కడున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. నగరంలో చెత్త ఎక్కడున్నా ఇంటింటికి చెత్త వాహనాన్ని పంపుతా అన్నారు. ఎక్కడ చెత్త వాహనాలు? అసలు ఎక్కడ నగరంలో కనిపించని సిఎన్జి చెత్త వాహనాలు ఇప్పుడు డంపింగ్ యార్డ్ల వద్ద ప్రత్యక్షమయ్యాయి. వాటన్నిటినీ కూడా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ ఈ స్టోరీ ద్వారా మీకు అందిస్తోంది. ఇళ్ల నుండి చెత్తను తీసుకెళ్లేందుకు సుమారు 2600 వాహనాలను ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది గత ప్రభుత్వం. 2021 అక్టోబర్లో, అంటే 3 ఏళ్ల క్రితం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ చెత్త వాహనాలను ప్రారంభించారు. ప్రభుత్వ సొంత సొమ్ముతో ఆ వాహనాలను తీసుకొచ్చామని, ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేసేలా ఈ ఐడియాను రూపకల్పన చేశామంటూ ఊదరగొట్టేసింది. కానీ ఇప్పుడు ఆ వాహనాలన్నీ యూటర్న్ తీసుకొని డంపింగ్ యార్డ్లో ప్రత్యక్షమయ్యాయి. వాతావరణ కాలుష్య రహిత నగరంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు 2600 వాహనాలనైతే గనక అప్పటి ప్రభుత్వం ఆగస్టులో 2021లో లాంచ్ చేసింది. ఆ వాహనాలన్నింటినీ కూడా పొల్యూషన్ లెస్గా తీసుకెళ్లేందుకు క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వాహనాల పరిస్థితి పంక్చర్ పడిపోయింది. ఆ వాహనాలన్నిటి కూడా ఇప్పుడు ఏదైతే మనం ప్లేస్లో ఉన్నామో ఇది ఒక డంపింగ్ యార్డ్ వద్ద ఈ వాహనాల పరిస్థితి అయితే ఉంది. అన్ని వాహనాలు మూగబోయాయని చెప్పొచ్చు. ఇదైతే బుడమేరు వరదలు వచ్చిన తరువాత వీటి పరిస్థితి అధ్వానంగా తయారైంది. 3 ఏళ్లలోనే ఈ 3 ఏళ్లలో వాహనాలు, ఈ సిఎన్జి వాహనాలు అంటే అందరికీ తెలిసిందే, గ్యాస్ తో రన్ అవుతూ ఉంటాయి. ఈ వాహనాలన్నింటినీ మనం చూస్తున్నాం కదా, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అప్పటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఆ రంగులు ఏవైతే కనబడుతున్నాయో ఆ పార్టీ జెండా రంగులే ఎక్కడ కనబడినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వాహనాలు వెళ్తున్నప్పుడు ఊదరగొట్టుకుంటూ కూడా జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చెత్త పన్ను వేసి మరి చెత్తను సేకరించడానికి ఈ వాహనాలన్నింటినీ కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వాహనాల పరిస్థితి ఇప్పుడు డంపింగ్ యార్డ్ మయమైందని చెప్పొచ్చు. మొత్తం వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇవి ఇంకా మళ్ళీ తిరిగి అసలు పనిచేయని విధంగా అయితే కనుక వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్ద అయితే కనుక నిలబెట్టడం జరిగింది. ఆ వాహనాల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీని అయితే కనుక మీకు అందిస్తూ ఉంది. ఎక్కడ చెత్త ఉన్నా సరే చెత్త వాహనం క్షణాల్లో వెళ్ళి ఆ చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లలో వేయడానికి ఈ వాహనాలని వాడేవాళ్ళు. అక్షరాల 2600 కోట్ల రూపాయలు పెట్టి ఈ వాహనాలని, అంటే సుమారుగా ఒక్కొక్క వాహనానికి అయితే కనుక 10 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ వాహనాలన్నింటినీ అప్పటి ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. పొడి చెత్త, తడి చెత్త అని 2 పేర్లతో అయితే కనుక దీన్ని డివైడ్ చేసి ఆ వాహనాల్ని అసలు సర్వీసింగ్కి ఇచ్చారా, లేదా ఈ 3 ఏళ్ళు ఎలా చేశారు ఏంటి, అసలు అంతమంది సిబ్బందిని కూడా పెట్టారు అప్పట్లో. దానికి ఒక కెమెరాని కూడా ఫిట్ చేశారు, మనం చూడొచ్చు. దానికి ఒక మైక్ని పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సౌండ్ చేసుకుంటూ ఈ వాహనాలు ఒక అంబులెన్స్ సౌండ్ లాగా, ఒక పోలీస్ సైరన్ సౌండ్ లాగా అయితే కనుక సౌండ్ చేసుకుంటూ వాహనాలన్నీ వెళ్ళాయి. కానీ ఇప్పుడు వీటి పరిస్థితి మొత్తం డంపింగ్ యార్డ్లో దిక్కు దివాణం లేకుండా అయితే పడున్నాయి మొత్తం అన్ని వాహనాలు. నిజంగా చెప్పాలంటే ఈ వాహనాల ద్వారా చెత్తనంతా క్లీన్ చేసి ఏదైతే స్వచ్ఛ భారత్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్పుడు మోదీ ప్రకటించారో ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి కూడా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 2600 వాహనాల్ని
పెట్టినప్పటికీ కూడా వాటన్నిటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అంటే ఒక క్వాలిటీ లేని వాహనాలు ఎక్కడ మోటార్ సర్వీసింగ్ కానీ లేకపోతే ఈ 3 ఏళ్లుగా కూడా పట్టించుకున్న దాఖలాలు ఉండుంటే కనుక ఇప్పుడు ఈ వాహనాలకి ఈ పరిస్థితి ఉండేది కాదు. నగరంలో చక్కర్లు కొట్టుకుంటూ తిరగాల్సిన ఈ వాహనాలు ఇప్పుడు డంపింగ్ యార్డ్లో ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యాయి. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం కదా, ఏవైతే చెత్తను సేకరించే పనిలో పడాల్సిన వాహనాలన్నీ కూడా ఇప్పుడు పని చేయకుండా అయితే కనుక మూలన పడ్డాయని చెప్పొచ్చు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఏం చేయబోతున్నారు ఏంటి, ఎక్కడెక్కడ చెత్త ఉన్నా సరే నియోజకవర్గ ఎమ్మెల్యేలన్నీ అందరూ కూడా పట్టించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక దీని మీద నివేదిక అందించడం జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎక్కడ చెత్త ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా క్లీన్ చేయించాలి, నగరాన్ని మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. మున్ముందు ఏం జరగబోతుంది, ఈ వాహనాలను ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సింది. అవి ప్రభుత్వ వాహనాలు కావు. స్వచ్ఛందంగా మా కంపెనీ ద్వారా స్వయంగా మేమే కొనుగోలు చేసిన వాహనాలు అంటున్నారు కాంట్రాక్టర్లు. ఎన్నడూ లేని విధంగా చెత్తపై పన్ను వేసినా భరించారు పాపం నగరవాసులు. ఏది ఏమైనప్పటికీ నగరం పరిశుభ్రంగా ఉండేందుకు వాడతారు అనుకున్న ఈ వాహనాలపై లాభాలను మాత్రమే ఆశించినట్టుగా మరియు యూజర్ ఛార్జీలను సైతం గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టుగా కాంట్రాక్టర్లు తమ భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి పేమెంట్లు కూడా సకాలంలో చెల్లించలేదని, అగ్రిమెంట్లో లేని ఎన్నో అక్రమ పనులకు గత ప్రభుత్వం తోడ్పడిందని, ప్రజలను పిచ్చోళ్లను చేసి చెత్తపై పన్ను సేకరించిందని మండిపడుతున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం 2600 వాహనాలని నిజంగా తీసుకొచ్చిందా? స్వయంభూ కంపెనీ ద్వారా గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ ఏంటి, అసలు ఆ వాహనాల పరిస్థితి ఎందుకు ఇలా మారింది అని మాట్లాడడానికి మనతో స్వయంభూ కాంట్రాక్ట్ బేస్డ్ పర్సన్ విజయ్ మనతో ఉన్నారు. సో నమస్తే అండి. ఏంటి అసలు ఏం జరిగింది? ఆ వాహనాలు స్టార్టింగ్లో మీరు బాండ్ రాసుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి అసలు ఎలా ఉంటుంది? 2600 వెహికల్స్ అంటున్నారు, అన్ని ఉన్నాయా అసలు నిజంగానే? చూడండి, 2600 వెహికల్స్ అయితే ఉన్నాయి, కానీ అవి 3 ఏజెన్సీస్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి సాయి పవని దాంట్లో, ఒకటి రెడ్ ఎంటర్ప్రైజెస్ అని, ఒకటి స్వయంభూ. సో ఐ విల్ టాక్ ఓన్లీ అబౌట్ స్వయంభూ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు అదర్ థింగ్. నేను అనేది ఏంటంటే మా కంపెనీగా ఉన్నది 803 వెహికల్స్ విచ్ ఆర్ ఇన్యాక్టివ్ డే 1 నుంచి. సో ఇది కొత్తగా ఏం చేయట్లేదు మేము ఈ స్టేట్లో. వీ హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్. మాకు పూణేలో ఉంది, పూణేలో కానీ టాప్ 10లో వచ్చింది స్వచ్ఛ భారత్లో పూణే. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము ఎక్కడికన్నా పోవాలనుకుంటే టెండర్ వేసామంటే సో స్వచ్ఛ భారత్ రూల్ ప్రకారం పనిచేస్తాము. ప్లస్ అక్కడ ఆ స్టేట్కి ఏదో ఒకటి డెవలప్మెంట్ రావాలి, చెత్త క్లియర్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్ అయ్యే ఇంటెన్షన్తోనే వస్తాము. సో పూణే మేము చేసిన వర్క్ చెప్తున్నాం. పూణే టాప్ 10లో ఉంది ఈరోజు. మాకు 2008 నుంచి అక్కడ టెండర్ ఉంది పూణే కార్పొరేషన్లో. సో అదే ఇనిషియేటివ్తో ఆంధ్రాకి కానీ వచ్చేదాము. అదే టెండర్ వచ్చింది, పిలిచాము. దీంట్లో బండ్లు మటుకు ఇన్వెస్ట్మెంట్ మటుకు స్వయంభూ సొంత బండ్లే. ఓకే, కూడా ప్రజల్లోకి పంపించిన పరిస్థితి ఉందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. లేదు, తీసుకున్నారు వాళ్ళు. ఇంట్రా వెహికల్స్ అని తీసుకున్నారు 1000 వెహికల్స్. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనకు ఐడియా లేదు. బట్ జోన్ 2కు వెహికల్స్ అన్నీ స్వయంభూ ఇన్వెస్ట్మెంట్ చేసిన వెహికల్సే. సో ఇఫ్ మీరు కానీ చూసుకుంటే ఆ వెహికల్స్ కానీ మా పేరు మీదనే ఉంటాయి. మేమే దానికి ఏంటంటే ఒక డ్రైవరు వెహికల్ ఇవ్వాలి, యాజ్ పర్ అగ్రిమెంట్ ఒక డ్రైవర్ వెహికల్ ఇవ్వాలి వార్డుకి. ఆ వార్డులో ఎవరైతే కన్సర్న్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఉన్నారో అవి వాళ్ళు వర్కర్ అసైన్ చేసుకొని వాళ్ళు డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకోవాలి. సో మా రెస్పాన్సిబిలిటీ అనేది వీ హ్యావ్ టు ప్రొవైడ్ వెహికల్ ఆన్ టైం. మార్నింగ్ 6 కల్లా ఇవ్వాలి, 2 o'clock కల్లా తిరుగుతారు మా డ్రైవర్స్. దాంట్లో ఎన్ని ట్రిప్లు ఉన్నాయి, 3 ట్రిప్లు ఉన్నాయి యాక్చువల్గా. అండ్ 30 kilometers రేడియస్ ఉంది. ఒక వెహికల్ 30 kilometers తిరగాలి. సో తిరుగుతున్నాయి, కొన్ని వెహికల్ తిరుగుతున్నాయి. యూ నో ద సిచ్యువేషన్. గ్రౌండ్లో కొంచెం 100% అక్యురేట్గా ఉండదు, కానీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. టిల్ సిఎన్జి వెహికల్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు 3 ఏళ్లకే అవి మూలన చతికిల పడ్డాయి అనడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు కూడా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు? గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారా మీరు దీన్ని? చూడండి, మేము గవర్నమెంట్తో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాము.
బండ్లు అవి మూలబడలేదు. మా జోన్లో అయితే ఏ బండ్లు మూలబడలేదు. వరదలప్పుడు మా వెహికల్స్ ఎఫెక్ట్ పడ్డాయి. 225 వెహికల్స్లో 192 వెహికల్స్ 40 to 50% డ్యామేజ్ అయినాయి, విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. 152 వెహికల్స్ ఆన్ రోడ్ ఉన్నాయి, ఇంకా 20 వెహికల్స్ రెడీ అవుతున్నాయి. ఎందుకంటే ఈ BS6 వెహికల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సెన్సర్డ్ వెహికల్స్ కాబట్టి పార్ట్స్ అవైలబిలిటీగా లేవు. ఇంకోటి ఏంటంటే విజయవాడలో ఉన్న షోరూమ్స్లలో మేజర్ వెహికల్స్ వచ్చాయి టాటాయి సర్వీసింగ్కి. సో CNG బండ్లకి ఏంటంటే చాలా సెన్సిటివ్ హార్నెస్ కేబుల్స్ అని, సెన్సర్స్ అని, చిప్స్ అని అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి బయట నుంచి. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ ఆల్ టాటా, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సెల్ఫ్ మోటార్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూ. CNG కదా, CNG కిట్లు ఉంటాయి, CNG పిన్స్ ఉంటాయి, సేఫ్టీ ఫీచర్స్ అవి చాలా ప్రయారిటీ చూస్తాం మేము. అవన్నీ చూసుకున్న తర్వాత డెఫినెట్లీ వీఆర్ సూన్ త్వరలోనే మేము ఆ బండ్లు ఫీల్డ్కి తెస్తాం. విజయవాడ కార్పొరేషన్ అవి ఒక్కటే ఆగినాయి, మిగతా చోట్ల అన్నీ తిరుగుతున్నాయి బాగానే. ఇప్పుడు యూజర్ ఛార్జెస్ కానీ లేకపోతే ఆ వాహనదారులు ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో వాళ్ళందరికీ శాలరీస్ కానీ అవి గవర్నమెంట్ వెచ్చిస్తుందా లేకపోతే స్వయంగా ఇస్తుందా? లేదు, స్వయంభూ పే చేస్తుందమ్మా. మాకైనా మా డ్రైవర్స్, స్టిల్ డ్రైవర్స్ మేము శాలరీ పే చేస్తున్నాం, కంపెనీ పే చేస్తుంది. ఇది పూణే బేస్డ్ కంపెనీ. ఈ 2008 నుంచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఉంది. నేను ముందలే చెప్పాను మీకు, 2008 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో మాకు ఇక్కడే కాదు, వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ సికింద్రాబాద్ క్యాంటోన్మెంట్ బోర్డ్స్, ఖడ్కి క్యాంటోన్మెంట్ బోర్డ్స్, పూణే క్యాంటోన్మెంట్ బోర్డ్, పంజాబ్లో ఉంది మా టెండర్, ముంబైలో ఉంది, పూణేలో చేస్తున్నాము. వీఆర్ ఇన్ టు దిస్ ఫ్రమ్ లాంగ్ టైమ్, ఫ్రమ్ 20 years. యూజర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అది స్వయంభూ తీసుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ తీసుకుందా? అంటే ఇది అసలు యూజర్ ఛార్జెస్ వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అంటే చెత్త పన్ను అనేది కూడా కొత్తగా వచ్చింది. గత 5 సంవత్సరాలుగా కూడా జనాలు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే 3 సంవత్సరాలకి ఈ వాహనాలు వచ్చినప్పటి నుంచి కూడా ఈ చెత్త పన్ను అనేది చాలా కొత్తగా అనిపించింది. అసలు చూడండి, చెత్త పన్ను అనేది యాజ్ పర్ మాకు ఎప్పుడైతే టెండర్స్ వేసారో అప్పుడు దాంట్లో ఎక్కడ యూజర్ ఛార్జెస్ మెన్షన్ లేదు. ఇది అదర్ స్టేట్స్లో కానీ టు బి ఫ్రాంక్ మేము చూడలేదు. ఇక్కడికి వచ్చినాక 3 months స్వచ్ఛాంధ్ర హెడ్ పేడ్ అస్. అక్టోబర్లో వెహికల్స్ లాంచ్ అయ్యాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ స్వచ్ఛాంధ్ర 3 months పే చేసింది. ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ ఉన్నారు, యూజర్ ఛార్జెస్ కలెక్షన్ చేయాలి అన్నారు. సో దట్ వాజ్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఎండ్ ఆఫ్ ది డే మేము పనిచేసాం కాబట్టి మేము ఏదైతే సర్వీస్ ఇచ్చామో వీఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ అమౌంట్. మీరు రేట్ కానీ చూసుకుంటే ఇట్స్ రీజనబుల్ రేట్ మేము వేసింది టెండర్ క్లాస్లో. ఏదైతే వేరే స్టేట్ కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా ఇచ్చాం. మేము ఎంతో హోప్స్తో వచ్చాము. కానీ యూజర్ ఛార్జెస్ వల్ల ఏమైందంటే ఈవెన్ వీఆర్ షాక్డ్ స్టార్టింగ్లో, ఈ యూజర్ ఛార్జెస్ ఏంటి, ఎలా వస్తాయి, ఏందని. సో అప్పుడు గవర్నమెంట్ హామీ ఇచ్చింది, చేస్తారు, ఇక్కడ కలెక్షన్ అవుతుంది, ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు అని. దే నో బెటర్ ఆ రూల్స్ వాళ్ళకి ఏం చేశారో, ఏం ఇంప్లిమెంట్ చేశారో మేము చెప్పలేము. యాజ్ అ వెండర్ మేము ఒక ఇన్వెస్టర్గా మేము గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వలేము. మా కోరికలు ఏంటంటే ఓన్లీ థింగ్ ఈజ్ గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ అస్. ఎందుకంటే స్వయంభూలో ఈరోజు ఏపీలో నేను 1100 మంది మా కంపెనీలో పనిచేస్తున్నారు. డ్రైవర్ అయినాయండి, సూపర్వైజరు, ఫీల్డ్ ఆఫీసర్స్, టెక్నికల్ టీమ్ అని 1100 మందికి ఉన్నారు మా దగ్గర. సో 1100 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 1100 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటే డెఫినెట్లీ 1100 ఫ్యామిలీ బతుకుతున్నాయి. ఎంతో కొంత మినిమం వేజెస్, లేబర్ లా ప్రకారం మినిమం వేజెస్ ఇస్తున్నాం. దే ఆర్ హ్యాపీ విత్ దట్. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు డిమాండ్ చేస్తారు, దట్ ఈస్ కామన్. పర్మనెంట్ వర్కర్స్ కానీ డిమాండ్ చేస్తుంటారు గవర్నమెంట్ నుంచి. అవన్నీ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ప్రాజెక్ట్ పెరిగే కొంది అవన్నీ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద, ఇప్పుడు యూజర్ ఛార్జెస్ మీరు రద్దు చేశారు, వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ వన్. అట్లీస్ట్ దీని గురించి ఆలోచించండి. సో నెక్స్ట్ వాట్? మాకు ఇప్పుడు గత 11 నెలల నుంచి ప్రాపర్గా బిల్లింగ్ అవ్వలేదు. 11 నెలలు అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీకు బిల్లింగ్స్ అనేవి రాలేదు. జనవరి హాఫ్ ఆఫ్ ద పేమెంట్ వచ్చింది, ఫిబ్రవరి నుంచి అయితే మొత్తం స్టాప్. ఈవెన్ సో ఇప్పుడు నవంబర్ కానీ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మేము అడిగేది ఏంటంటే చంద్రబాబు గారితో అయినా, నారాయణ గారితో అయినా రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద ఆలోచించి త్వరగా కొంచెము ఏదైనా స్పందించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వీఆర్ హియర్ టు గివ్ అ సర్వీస్. మేము ఎవరు అగేన్స్ట్ కాదు, మేము ఎవరిని చూసి రాలేదు. నేనేమనుకున్నానంటే హ్యాజ్ అ బీయింగ్ అన్ ఆంధ్ర గాయ్ హూ వాజ్ వర్కింగ్ అండ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ పూణే, నేనేమనుకున్నా అంటే మన స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే డెవలపింగ్ స్టేటు, ఏదన్నా మనకు కానీ బెనిఫిట్గా ఉంటుంది, మనం కానీ డెవలప్ అవ్వచ్చు అనుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ సినారియోస్ వెరీ డిఫరెంట్. ఒకటి 3 ఏళ్లుగా మీరు స్వయంభూ వాహనాలని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు? బేసికలీ అంటే గవర్నమెంట్ తరపు నుంచి అయినా ఉండొచ్చు, లేకపోతే జనాల్లోకి పంపించినప్పుడు మీరు ఈఎంఐస్ పే చేసుకుంటూ, కానీ ఎలాంటి ఇబ్బందులు? చూడండి, ఫైనాన్షియల్గా అప్ డౌన్స్ అనేది అన్ని కంపెనీలో వస్తాయి. కానీ ఇంత అప్ డౌన్ వచ్చిందంటే ఏపీలోకి వచ్చినా కొంచెం బాగానే ఇబ్బంది పడ్డాం. యూజర్ ఛార్జెస్ వల్ల జనాలు అగెన్స్ట్ జనాలు. ఆబ్వియస్లీ చూడండి, మీరు ఒక ట్యాక్స్లో కలపడం వేరు, సెపరేట్గా పోయి ఇంటింటి పోయి అడగడం వేరు. మీరు యాక్చువల్లీ చూస్తే మీరు ఇందోర్ ఆ సైడ్ చూస్తే ఒక చలాన్ ఉంది. ఐ హ్యావ్ బీన్ సీన్ దట్. ఒకవేళ అది నిజమో
అథెంటికేషన్ చేయలేను, బట్ ఐ హ్యావ్ సీన్ దట్ స్లిప్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఏదైతే వస్తుందో మన ఇంటికి, దాంట్లో కచరా శుల్క్ అని మెన్షన్ చేసి ఉన్నారు. కచరా శుల్క్ అని ఎంపీ మధ్యప్రదేశ్ని అనేది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇందోర్, విచ్ ఈస్ లీడింగ్ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో గత 5 years నుంచి టాప్లో ఉంది. ఆడ మెన్షన్ చేసి ఉంది. బట్ అది ఏ రూల్ ప్రకారం వేసింది అదే మా ప్రాబ్లం కదా, అది గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఎట్ దట్. అది చూసుకొని వాళ్ళు చేసుకోవాలి. సో మహారాష్ట్రలో అయితే, పూణేలో అయితే 14th 15th ఫినాన్స్ నుంచి కార్పొరేషన్ పే చేస్తుంది మాకు. సో అదే విధంగా మేము అనుకొని వచ్చాము. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈవెన్ 3 months తర్వాత మేము యూజర్ ఛార్జెస్ అనేసరికి మేము కానీ కొంచెం ఇబ్బందులు పడ్డాం. టయానికి బిల్స్ రావు. యాజ్ పర్ అగ్రిమెంట్ చూస్తే బిల్ సబ్మిట్ చేసిన 7th డేకి మాకు పేమెంట్ రావాలి 90%. స్పూట్ని అయిన తర్వాత వితిన్ 15 days మిగతా 10% రావాలి. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల బండి ఆగిపోతే ఒక సింగిల్ ట్రిప్ వేసిన దానికి పెనాల్టీ వేసి ఇచ్చారు. చెక్ స్లిప్లు ఇచ్చారు, పెనాల్టీ వేసి పోతే ఏమవుతుంది. ఈఎస్ఐ పిఎఫ్ సరిగా కట్టలేకపోయాము టయానికి, విచ్ వీ ఫేస్డ్ అగైన్ పెనాల్టీ. ఎందుకంటే ఈఎస్ఐ పిఎఫ్ మీరు ఒకసారి డిస్కంటిన్యూ చేస్తే బెనిఫిట్స్ పోతాయి. సో మేమేం చేస్తామంటే డబ్బులు కట్టినా కట్టకపోయినా వీ హ్యావ్ టు జనరేట్ చలాన్ ఒకసారి జనరేట్ చేసిన తర్వాత మనకు ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటిపోయిన తర్వాత డైలీ మనకి పెనాల్టీ పడుతుంటుంది. పర్ డే పెనాల్టీ పడుద్ది, మంత్లీ కాదు, పర్ డే పర్ ఎంప్లాయీ కింద పెనాల్టీ పడుద్ది. సో అలాంటి ఇష్యూస్, అది ఒక లాసే మాకు. ప్లస్ ఈఎంఐ బౌన్సెస్ అయినాయి. ఈ 4-5 monthsలో చాలా ఈఎంఐస్ బౌన్స్ అయినాయి. సో దానికి ఇంట్రెస్ట్, బౌన్సింగ్ ఛార్జెస్, అవన్నీ ఫైనాన్షియల్గా చాలా. అంటే ఇప్పుడు ఎలా పొజిషన్కి వచ్చామంటే మేము ఈవెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు పే ద శాలరీస్ టు డ్రైవర్స్. సో ఈరోజు వచ్చేసి 24th రైట్, ఈ రోజు వరకు ఇంకా కొన్ని అంటే శాలరీస్ ఇవ్వలేదు. సో నేను మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అది ఇది కాదు. హోల్లీ ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఓన్లీ ఫ్రమ్ స్వయంభూ అండ్ మేమే ఇన్వెస్ట్ చేసాం, మేమే బండ్లు కొన్నాం. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో యూ ద డాక్యుమెంట్. మీరు ఆన్లైన్లో ఎవరైనా చూడొచ్చు. మామూలుగా మీరు బండి నెంబర్ వేసినా ఈజీగా తెలిసిపోద్ది ఓనర్, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్. సో స్వచ్ఛాంధ్ర కానీ వెహికల్స్ కొన్నారు. మీరు ఏదైతే డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రాకి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి వాహనాలని ఇచ్చారో, ఇన్ని రోజులు కూడా మీరు డిసాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు త్రూ యువర్ కంపెనీ? మేము అనుకునేది ఏంటంటే మేడం, మేము వర్క్ చేస్తున్నాం, మేము వచ్చింది మా కోసం కాదు. మేము డెఫినెట్లీ ఏ కంపెనీ అయినా బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు అంబానీ అయినా వచ్చిన బిజినెస్ కోసమే వస్తాడు, ప్లస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే అవుతుంది కదా. అలానే మేము అనుకున్నాము, వచ్చాము, ఉద్యోగాలు జనరేట్ చేసాము, 1100 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. స్మాల్ కంపెనీ, మాదే పెద్ద కంపెనీ కాదు. ఈ బిల్లింగ్ 30-35 కోట్లు కానీ బిల్లింగ్ ఆగిపోతే ఏ కంపెనీ కన్నా, ఏ మేనేజ్మెంట్ కన్నా ఫైనాన్షియల్ క్రంచెస్ అనేది వస్తాయి. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఓన్లీ కి బాబా అట్లీస్ట్ చికే యూజర్ ఛార్జెస్ రద్దు చేశారు, వీ సపోర్ట్ గవర్నమెంట్ ఆన్ దట్. కానీ అట్లీస్ట్ దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇచ్చి తొందరగా ఈ 1100 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మా కంపెనీని కొంచెం సర్వైవ్ చేయండి. అండ్ డెఫినెట్లీ వీ విల్ వర్క్ టుగెదర్. గవర్నమెంట్ క్లాస్ ఏదైతే ఉన్నాయో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం మేము వర్క్ చేస్తాం, కాదనట్లే. వీఆర్ గుడ్ ఇన్ దట్. మేము ఉన్నాము దాంట్లో ఫస్ట్ నుంచి. వీఆర్ రెడీ టు సపోర్ట్ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే కనుక ఖచ్చితంగా ఆ వాహనాలని ఏ విధంగా వాడాలి, మున్ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అయితే కనుక వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. స్వయంభూ కంపెనీ ఏదైతే ఉందో తానే స్వయంగా వీటన్నిటికీ మనీ కూడా వెచ్చించి ఖర్చు చేశాము. ఇప్పుడైతే కనుక ఆ దైన్యమైన స్థితిలో ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా సొల్యూషన్ దొరికే విధంగా అయితే కనుక ముందుకు అడుగులు వేస్తూ కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విజయమంతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజస్థాన్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. ఇంకేముంది, చిన్న పిల్లల నోట్లో చాక్లెట్లు లాక్కున్నట్లు ప్రజల సొమ్మును చెత్త పన్ను రూపంలో కాజేశారన్నమాట. 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ వాహనాలు పట్టించుకున్న నాదుడే లేడు. డంపింగ్ యార్డ్లలో ఉసూరు మనిపిస్తూ మోగిపోయిన ఈ చెత్త వాహనాలు మళ్లీ నగరంలో ఎప్పుడు తిరగనున్నాయో వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.